హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ షవర్మా చూపించిపోతున్నానండి. ముందుగా పావు కిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత దీనిలోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక గెరిట పెరుగు వేసుకుని బాగా ఇది చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకొని 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలండి చికెన్ ముక్కల్ని. ఆ తర్వాత నేను ఒక అరగంట ముందు గుప్పెడు జీడిపప్పు తీసుకుని నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుని 1 కప్పు గోధుమ పిండి, దాంట్లోకి చిటికెడు ఉప్పు, 1 స్పూన్ నూనె, తర్వాత 1 చిన్న టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను. అలాగే చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నానండి. ఇక్కడ నేను హెల్తీగా ఉండటం కోసం అని చెప్పి గోధుమ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే మైదా పిండితో చేసుకోవచ్చు. అది కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ముద్దలా కలుపుకుని గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఒక కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మయోనీస్ కోసం ఎగ్స్ వాడకుండా హెల్తీగా చేస్తున్నానండి. ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు, 3 వెల్లుల్లిపాయలు, చిటికెడు ఉప్పు, కొంచెం పాలు, కొంచెం నూనె, మిరియాల పొడి వేసి ఒక 2 నుంచి 3 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి. దానిలో కొంచెం నీళ్ళు అంటే 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు మైనీస్ రెడీ అయిపోతుంది. ముందుగా మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చపాతీలాగా చేసుకుని కాల్చుకోవాలి. పెనం మీద వేసుకుని 2 సైడ్లు కొంచెం ఎర్రగా కాలేదాకా వేయించుకోవాలండి. దాన్ని పక్కకు తీసుకుని ముందుగా మనం మైనీస్ చేసుకున్నాం కదా, మైనీస్ వేసుకుని అప్లై చేసుకున్న తర్వాత టమాటా కచ్చప్ వేసుకుని దాన్ని కూడా చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం చికెన్ స్టఫ్ ఉంది కదండి, ఆ స్టఫ్ పెట్టుకోవాలి. దానిపైన మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చండి. క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర అలాంటివి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 1 ఉల్లిపాయ మాత్రమే వేస్తున్నాను. ఉల్లిపాయ వేసుకుని చపాతీని రోల్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకునేలాగా చికెన్ షవర్మా రెడీ అయిపోతుందండి. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. బయట కొన్నవి నేను తిన్ను, అలాంటిది ఈ చికెన్ షవర్మా ఇంట్లోనే చేశాను కదా, టేస్ట్ చూస్తే చాలా బాగుందండి. మీకు ఇంకా ఇలాంటి రెసిపీస్ ఎన్నో కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ జ్యోతిస్ కిచెన్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దామండి. బాయ్.